మెఫీబోషెతు కథ. మర్చిపోయిన వాడిని రాజు గుర్తుపెట్టుకున్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలు దేశంలో గొప్ప రాజు ఉండేవాడు. అతని పేరు సౌలు. ఆయనకు యోనాతాను అనే ధైర్యమైన కుమారుడు ఉండేవాడు. యోనాతాను మరియు దావీదు మధ్య ఎంతో గొప్ప స్నేహం ఉండేది. అది సాధారణమైన స్నేహం కాదు, దేవుడు కలిపిన బంధంలా ఉండేది. యోనాతాను ఒకసారి దావీదుతో ఇలా చెప్పాడు: దావీదు, నేను లేకపోయినా నా కుటుంబాన్ని మర్చిపోవద్దు. నీవే రక్షించాలి, నీవే ఆదుకోవాలి. దావీదు ఆ మాటకు ఒప్పుకొని దేవుని ముందు వాగ్దానం చేశాడు. ఆ రోజుల్లో ఆ యుద్ధం ఒక విషాదాన్ని మిగిల్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఫిలిస్తీయులతో జరిగిన భయంకరమైన యుద్ధంలో సౌలు రాజు మరియు యోనాతాను ఇద్దరం చనిపోయారు. ఆ వార్త ఆ దేశం మొత్తం చేరింది, రాజభవనానికి చేరింది. అప్పుడు అక్కడ 5 సంవత్సరాల చిన్న బాలుడున్నాడు. అతని పేరు మెఫీబోషెతు. అతను యోనాతాను కుమారుడు. రాజు చనిపోయాడని విన్న వెంటనే అతన్ని చూసుకునే దాయి భయపడింది. శత్రువులు రాజు కుటుంబాన్ని చంపేస్తారనుకొని ఆ చిన్న బాలుని ఎత్తుకొని పరిగెత్తసాగింది. కానీ ఆ తొందరలో ఆమె కాలు జారిపోయి పడిపోయింది. ఆ ప్రమాదంలో మెఫీబోషెతు 2 కాళ్ళు తీవ్రంగా గాయపడ్డాయి. ఆ రోజు నుంచి అతడు జీవితాంతం కుంటివాడిగా మారిపోయాడు. రాజమనవుడైన మెఫీబోషెతు భవిష్యత్తులో రాజవలసిన వాడు ఒక చిన్న గ్రామంలో దాక్కుని జీవిస్తున్నాడు. ఆ గ్రామం పేరు లోదెబార్. లోదెబార్ అంటే ఆశలేని స్థలం అని అర్థం. అక్కడ అతడు ఒంటరిగా భయంతో జీవించేవాడు. ఎటు నుంచైనా శత్రువులు చంపేస్తారేమో అని భయంతో జీవించేవాడు. తన మనసులో ఎప్పుడూ ఒకే ఆలోచన ఉండేది: నేను పనికిరాని వాడిని, ఎవరికి నా అవసరం లేదేమో అని అనుకుని ప్రయాణం సాగించేవాడు. అంతలో దావీదు ఆ దేశానికి రాజు అయ్యాడు. ఒకరోజు అతని హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. అతడు తన సేవకులను అడిగాడు: సౌలు కుటుంబంలో ఇంకెవరైనా బ్రతికి ఉన్నారా? యోనాతాను కోసం నేను దయ చూపాలి. అప్పుడు ఒక సేవకుడు ఇలా చెప్పాడు: ప్రభువా, యోనాతాను కుమారుడు మెఫీబోషెతు బ్రతికి ఉన్నాడు, కానీ అతడు కుంటివాడు అని చెప్పగానే దావీదు వెంటనే ఆజ్ఞ ఇచ్చాడు: అతన్ని వెంటనే నా దగ్గరకు తీసుకురండి. రాజు పిలిచాడని విధంగా కొట్టుకుంది. ఇది నా చివరి రోజు కావచ్చేమో, నన్ను చంపేయవచ్చేమో అని తన హృదయంలో అనుకున్నాడు. రాజు ముందు వచ్చి నేలపై స్పష్టంగా పడి నమస్కరించాడు. భయంతో వణిగిపోతున్నాడు. కానీ దావీదు మృదువుగా పిలిచాడు: మెఫీబోషెతు, భయపడకు. ఆ మాట అతడు ఊహించలేదు. ఇలా దావీదు కొనసాగించాడు: నీ తండ్రి యోనాతాను కారణంగా నేను నీకు కృప చూపుతున్నాను. నీ తాత సౌలు యొక్క భూములన్నీ నీకే తిరిగి ఇస్తున్నాను. ఇంక నుంచి నువ్వు ప్రతిరోజు నా బల్ల దగ్గర భోజనం చేయాలి. మెఫీబోషెతు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు: నేను ఎవరు మహారాజా? చచ్చిన కుక్కలాంటి వాడిని అని తన విలువను తక్కువగా చూసుకున్నాడు. కానీ రాజు అతన్ని అలా చూడలేదు. దావీదు అతని శత్రువు మనవడి కాదు, కానీ స్నేహితుడు కుమారుడిగా చూసుకున్నాడు. ఆ రోజు నుంచి మెఫీబోషెతు జీవితం పూర్తిగా మారిపోయింది. లోదెబార్లో దాక్కున్న జీవితం ఈరోజు నుంచి ముగిసింది. అతడు ప్రతిరోజు రాజభవనంలో రాజకుమారులతో కలిసి భోజనం చేసేవాడు. అతని కాలు కుంటివైనా రాజబల్ల వద్ద కూర్చున్నప్పుడు అది ఎవరికి కనిపించేవి కాదు. బల్ల అతని బలహీనతను కప్పేసింది. ఈ కథ కేవలం ఒక రాజు కథ కాదు, ఇది మన జీవిత కథ. మనం చాలాసార్లు లోదెబార్ లాంటి పరిస్థితుల్లో ఉంటాం. నిరాశ, భయం, పాపం, తక్కువ భావన. మనమే అనుకుంటాం, నేను పనికిరాని వాడిని, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదిస్తాడు? కానీ దేవుడు మన బలహీనతను చూడడు, ఆయన ప్రేమను చూస్తాడు. దావీదు
మెఫీబోషెతును పిలిచినట్లే దేవుడు కూడా మనల్ని పిలుస్తారు. భయపడకు, నా దగ్గరకు రా అని దేవుడు పిలుస్తాడు. మెఫీబోషెతు రాజబల్ల వద్ద కూర్చోవడం అతని అర్హత వల్ల కాదు, కానీ ఒక వాగ్దానం వల్ల జరిగింది. అలాగే మన ఆశీర్వాదాలు మన మంచితనం వల్ల కూడా కాదు, దేవుని కృప వల్ల మర్చిపోయిన వాడిని రాజు గుర్తుపెట్టుకున్నాడు. అలాగే ప్రపంచం మర్చిపోయినా దేవుడు నిన్ను ఎప్పటికీ మర్చిపోడు, నిన్ను విడువడు, ఎడబాయడు.